మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు సరిగ్గా 2 ఏళ్ల క్రితం జూన్ 4వ తారీఖు 2024న ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత కొత్తగా గెలిచినటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం ఆనాటి నుండి ఈనాటి వరకు, అంటే ఈరోజు నాకు తెలిసి మే 30వ తేదీ, మరో 4 రోజులకి కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ళ కాలం పూర్తవుద్ది. ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని చూస్తే, పూటకో పనికిమాలిన నిర్ణయం, రోజుకొక దగ్గర రౌడీయిజం, వారం వారం వేల కోట్లలో అప్పు, నెలకొక కుంభకోణం, 6 నెలలకు ఏదో దగ్గర కొండను మింగేయడం, ఇదే ఈ ప్రభుత్వ పరిపాలనా తీరు. ఏ స్థాయిలో వీళ్ళు పరిపాలిస్తున్నారంటే, ఎటు చూసినా రాష్ట్రం నలుమూలలా ఎటు చూసినా అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు కూటమి పాలకులు. ఈ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాల గురించో అన్యాయాల గురించో చెప్పాలంటే ఒక ప్రెస్ మీట్ సరిపోదు, ఒక పూట సరిపోదు, ఒక రోజంతా పెట్టినా మాట్లాడినా కూడా సమయం సరిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి అంశం వరకు నేను పరిమితం అవ్వాలనుకుంటున్నాను. అదేమిటి అంటే డిఎస్సి. సర్వసాధారణంగా మనందరికీ తెలుసు, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. కానీ కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాదు, దళారుల సెలక్షన్ కమిటీగా మారిపోయింది. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ వేదన అరణ్య రోదన కింద ఉంది. డిఎస్సి అభ్యర్థులు ఆందోళన తారాస్థాయికి ఆంధ్ర రాష్ట్రంలో చేరింది. వాళ్ళు కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి. ఎటు చూసినా మొన్న డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద ధర్నాకి పిలిపిస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడేరు నుంచి పాయకరావుపేట వరకు, కృష్ణా నుంచి కర్నూలు జిల్లా వరకు, ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు ఎటు చూసినా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు జీవితాంతం కూడా ఆ యుక్త వయసు వరకు కూడా ఎంతో కష్టపడి చదివి ఒక డిగ్రీ పట్టాన్ని పొంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అహోరాత్రులు శ్రమించి కష్టపడి మార్కులు సాధించి ఉత్తీర్ణలు అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి గంపెడు ఆశలు పెట్టుకుంటే ఈరోజు ఆ ఆశల మీద నీళ్లు జల్లారు. ఆ ఉద్యోగులందరికీ కూడా, ఆ నిరుద్యోగులందరికీ కూడా కూటమి ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకి వెన్నుపోటు పొడిచింది. ఈ రాష్ట్రంలో చాలా ఘోరమైనటువంటి పరిపాలనా తీరుంది. నేను నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల అరణ్య రోదన మీకు కంపట్లేదా అని అడుగుతున్నా. నేను కనబడట్లేదా అని అడగట్లేదు లోకేష్ గారు, మీకు కంపట్లేదా? ఎందుకంటే మీకు సర్వసాధారణమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడితే, తెలుగు పదాలు ఉచ్చరిస్తే మీకు అర్థం కాదు. కాబట్టి మీ భాషలోనే మిమ్మల్ని అడుగుతున్నాను, నారా లోకేష్ గారు, డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆకలి కేకలు, వాళ్ళకి జరిగిన మోసం, వాళ్ళకి జరిగిన వెన్నుపోటు, వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాణి బాణి కూడా మీ ప్రభుత్వానికి కానీ, నారా లోకేష్ గారు మీకు కానీ కంపట్లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు చూస్తే డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా భారీ ఎత్తున మోసపోయారు. వాళ్ళందరూ కూడా, ఏమండి మాకు ఎందుకు ఉద్యోగం రాలేదు, మా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు, మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉద్యోగం రాలేదు అని అంటే, మీ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేసామంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? ఇంతకన్నా అన్యాయమైన మాట ఉందా? అసలు స్పోర్ట్స్ కోటాలో ఎన్ని ఉద్యోగాలు అలకేట్ చేశారు నోటిఫికేషన్లో? ఎంతమందికి ఏ క్యాస్ట్ కోటాలో ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది? ఇది ఏదైనా లిస్టు ప్రభుత్వం బహిర్గతం చేసిందా ఇప్పటికైనా అంటే లేదు. ఇది కేవలం ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి అంశాన్ని గమనించమని కోరుతున్నా. ఎక్కడైతే డిఎస్సి పేపర్ తయారయ్యి అప్లోడ్ అవుతుందో, ఏ వ్యక్తి అయితే డిఎస్సి పేపర్ని అప్లోడ్ చేస్తారో అదే వ్యక్తి అక్కడ కంప్యూటర్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేస్తూ డిఎస్సి అభ్యర్థిగా పరీక్ష రాస్తే అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఆ డిఎస్సి అభ్యర్థికి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పాలి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. స్టేట్ ఫస్ట్ వచ్చిన కుర్రాడికి మీరు ఎందుకని ఉద్యోగం ఇవ్వలేదు అంటే దాని అర్థం ఈ యొక్క డిఎస్సి పేపర్లో అవకతవకలు జరిగాయని
కూటమి ప్రభుత్వ పెద్దలు భావించబట్టే ఆ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కుర్రోడికి మీరు ఉద్యోగం ఇవ్వలేదా? ఇది మా ప్రశ్న, మాకున్నటువంటి అనుమానం. దీనికి సమాధానం చెప్పండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ కుర్రోడు ఆ పేపర్ని లీక్ చేస్తే ఆ లీకేజ్ ఆ కుర్రోడు వరకే పరిమితమైందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోకాల్డ్ పచ్చ మాఫియాకి సంబంధించిన కోచింగ్ సెంటర్లందరికీ కూడా ఆ పేపర్ లీకేజ్ అయ్యిందా? ఈ లెక్కను చూస్తే నిన్న కాక మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ కన్నా అతిపెద్ద భారీ పేపర్ లీకేజ్ కుంభకోణం ఈ డిఎస్సి. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నారా లోకేష్ గారికి ఉంది. అందుకే నేను ఆయన అడుగుతున్నా, అయ్యా మీకు అన్యాయం కంపట్లేదా? దీనికి సమాధానం చెప్పండి. దానితో పాటు చూస్తే ఎక్కడా కూడా ఎవరైనా సరే మాకు ఎందుకు మీరు ఇవ్వలేదు, మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంత ర్యాంక్ వచ్చింది, మాకు ఉద్యోగం రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది, ఇవ్వండి మహాప్రభు అని అంటే ఏ ఒక్క అధికారి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేని పరిస్థితి. సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా డీమెరిట్ కాకుండా చేయండి అని అంటే ఏకంగా మెరిట్ లిస్టే తీసేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఇంకో పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగులు ఇంత భారీ ఎత్తున మోసపోతే, ఇంత ఇబ్బంది పడుతుంటే, గుండెలు మండిపోతుంటే, కడుపు రగిలిపోతుంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పెద్ద మనిషి పత్తా లేకుండా పోయాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ మీటింగులకు అధిక సంఖ్యలో యువతే కదా వస్తారు, మీ అభిమానులు అధిక సంఖ్య నిరుద్యోగులే కదా, ఆ డిఎస్సి అభ్యర్థుల్లో చాలామంది మీ అభిమానులు ఉన్నారు కదా, అటు నీకు వేసి ఓట్లేసిన ఓటర్లకు కానీ మీ సినిమా అభిమానులకు కానీ ఎవరికి అన్యాయం జరిగినా మీరు నిమ్మక నీరెత్తినట్టు ఉంటూ చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఊడిగం చేయడానికే రాజకీయాల్లో ఉన్నట్టు మీరు వ్యవహరిస్తే పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారికి పంచసూత్ర ప్రణాళిక తెలుసు రాజకీయంగా. పంచసూత్ర ప్రణాళిక ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది మోసం, దగ, కుట్ర, వెన్నుపోటు, విష ప్రచారం. ఇవి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి ఆయన రాజకీయంగా అనుసరించేటటువంటి పంచసూత్ర ప్రణాళిక. కానీ దీన్ని లోకేష్ గారు పుణికిపుచ్చుకున్నారు. తండ్రిని మించిన తనయుడు అయ్యాడు. ఆయన తండ్రికైతే పంచసూత్ర ప్రణాళిక, కానీ ఈ 5 కూడా, అంటే మళ్ళీ చెప్తున్నా, లోకేష్ గారికి దగ, మోసం, కుట్ర, వెన్నుపోటు, బురద జల్లడం అనేటువంటివి పంచ ప్రాణాలుగా తయారయ్యాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన వెన్నుపోటు రాజకీయానికి వచ్చిన డోకా ఏమీ లేదు. వీటన్నిటినీ కూడా నారా లోకేష్ గారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడి జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యోగాలు రాసి ఉత్తీర్ణులు అయిన తర్వాత కూడా వాళ్ళకు ఉద్యోగం లేకుండా చేశారనంటే వాళ్ళ కష్టపడి తెచ్చుకున్నటువంటి కూడును లోకేష్ గారు కాళ్ళతో తనినట్టు అయ్యిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు మీరు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు ఇంత జరుగుతున్న మౌనమునుల్లా ఈ ప్రభుత్వం ఉంది? మౌనం అర్ధంగీకారం అంటారే, అంటే డిఎస్సి పరీక్షల్లో కుంభకోణం జరిగిందని చెప్పకనే చెబుతూ ఒప్పుకోకుండానే ఒప్పుకున్నట్టు అవుతుందా, చేస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నా. మరొక విషయం, ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనకి తెలుగు మాట్లాడడం రాదు, వర్ధంతికి జయంతికి తేడా తెలీదు, పద ప్రయోగం కానీ భాష ఉచ్చారణ కానీ ఏమీ తెలియనటువంటి వ్యక్తి చేతిలో విద్యా వ్యవస్థ పెడితే ఇగో ఇలాగే ఉంటుంది వినాశకాల విపరీత బుద్ధి అని కొన్ని వందల వేల మందిని జీవితాలు ఈరోజు రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితులు. తర్వాత నిన్న మొన్న మనం చూసాం, 10th క్లాస్లో పిల్లలు మంచి మార్కులు సాధిస్తే పేపర్ యాడ్స్ ఇచ్చారు, బాగుంది. అందులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది విద్యా వ్యవస్థ బాగు చేయడంలో హార్డ్ వర్క్ అయితే చంద్రబాబు నాయుడు గారిది మాత్రం చాలా పెద్ద షో వర్క్. ఆ షో వర్క్లో భాగంగానే పేపర్ యాడ్లు ఇచ్చారు, బాగుంది. మరి ఇప్పుడు ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఆయా జిల్లా పేపర్ ఎడిషన్స్లో ఆ లిస్టుని అడ్వర్టైజ్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఎందుకంటే ఏ అవినీతి జరగకపోతే, ఏ కుంభకోణం జరగకపోతే, ఏ పేపర్ లీకేజ్ జరగకపోతే ఆయా అభ్యర్థి వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, వాళ్ళకు వచ్చిన మార్కులు, ర్యాంకు, ఏ కోటా కింద ఆయనకు ఉద్యోగం ఇచ్చారో ప్రకటించేటటువంటి ధైర్యం ఈ ప్రభుత్వం దగ్గర ఉందా అని నేను అడుగుతున్నా. లిస్టు మీరు ఎందుకని బహిర్గతం చేయట్లేదని అడుగుతున్నా. ఈ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుండి కూడా మొత్తం అవకతవకలుగానే చేశారు. ఎక్కడైనా ఏ కోటా కింద ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారని నేను నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే చెప్పాలని చెప్పి నియమావళి, కానీ ఆ నియమావళిని ఉల్లంఘించారు. తీరా సెలక్షన్ అయిన తర్వాత కూడా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా మెసేజ్లు పెట్టారో తప్పితే, ఇండివిజువల్గా తెలియజేశారో తప్పితే
ఎక్కడా కూడా లిస్టు మొత్తాన్ని బహిర్గతం చేసినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు దాస్తున్నారు, ఏం దాస్తున్నారు, ఇందులో ఎవరెవరి హస్తం ఉంది, ఎందుకు నిరుద్యోగుల జీవితాలతో మీరు ఆటలాడుకుంటున్నారు, భవిష్యత్తును మీరు ఎందుకు బుగ్గిపాలు చేస్తున్నారు, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నారా లోకేష్ గారికి ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా డిఎస్సి ప్రక్రియ మీద ఆన్ వార్ ఫుట్ లైన్స్ యుద్ధ ప్రాతిపదికన సిబిఐ విచారణ జరగాలి. సిబిఐ విచారణ వేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. ఎందుకంటే నారా లోకేష్ గారు చాలా పెద్ద మాటలు మాట్లాడతారు. నేను పప్పు కాదు నిప్పు, మా నాన్న తుప్పు కాదు మేము నిప్పు అంటారు. మరి మీ నిప్పులు, మీ నిజాయితీలు ఎటువైపు పారిపోయాయి? ఈరోజు మీరు నిజంగా నిజాయితీ పరులైతే మీ నిజాయితీ మీతోనే ఉంది. స్విట్జర్లాండ్ వెళ్ళలేదు, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళలేదని మీరు అనుకుంటే, సింగపూర్ వెళ్ళలేదు, నా నిజాయితీ నా జోబీలోనే నా నిజాయితీ ఉందని మీరు అనుకుంటే మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. దీని మీద సిబిఐ విచారణకు కాల్ఫర్ చేయండి తప్పితే మీరు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం అనేటువంటిది అస్సలు మంచి పద్ధతి కాదు. మరో విషయం చెప్పాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 26వ తేదీన ఇదే ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి 500 కోట్ల రూపాయలు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇస్తానని చెప్పాడు ఆ మహానుభావుడు. ఈ రోజుకి 500 రూపాయలు రాలేదు ఆంధ్ర యూనివర్సిటీకి. వెరసి ఆంధ్ర యూనివర్సిటీ సొమ్ము 64 కోట్ల రూపాయలతో 100 ఏళ్ల సంబరం జరిపించారు తప్పితే కూటమి ప్రభుత్వం యొక్క ఖజానా నుండి ఒక్క రూపాయి ఆంధ్ర యూనివర్సిటీకి విదల్చలేదు. పైపెచ్చి ఆంధ్ర యూనివర్సిటీ సొమ్మే 300 కోట్ల రూపాయల పైన మళ్లించుకుపోయారు. ఇది విద్యా వ్యవస్థ ఎంత నాశనం అవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. మీరు మహిళలను తీసుకోండి, విద్యార్థులను తీసుకోండి, యువతను కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, నేమ్ ఎనీ సెక్టార్, ఏ వర్గాన్నైనా చూడండి, ప్రతి ఒక్కరూ ఈ కూటమి ప్రభుత్వ పాలన వల్ల అసౌకర్యంగానో, ఇబ్బంది పడుతూనో, అన్యాయానికి గురవుతానో, వివక్షకు గురవుతూనో ఉన్నారు తప్ప ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేదు ఈ కూటమి ప్రభుత్వ పాలనలో. కాబట్టే మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. దీనిలో ఉన్నటువంటి ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో బయటికి రావాలి. ఖచ్చితంగా అవసరమైతే మరో టెస్ట్ నిర్వహిస్తారా, లేదు అనుకుంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారో వారికి ప్రభుత్వం మరో కొత్త ఉద్యోగాలు సృష్టించి వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారన్నటువంటిది తేల్చాలి తప్పితే నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని చెప్పి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ కొడుక్కి ఉద్యోగం వచ్చినంత మాత్రాన్ని ఈ రాష్ట్రంలో యువత అందరికీ ఉద్యోగాలు వచ్చినట్టు కాదు. ఇంతమంది తల్లులు కడుపుకోత ఈరోజు ప్రతి ఒక్క తల్లి బాధపడుతుంది తన బిడ్డకు అన్యాయం జరిగిందని. నీ బిడ్డకు అన్యాయం జరిగితే, నీ బిడ్డ మోసపోతే, నీ బిడ్డ కూడా అవకాశం కాళ్ళ దాకా వచ్చి కాలు దన్నుకుపోతే అప్పుడు నీకు నొప్పి తెలిసేదేమో చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రతి తల్లి ఎంత బాధపడుతుంది. ఎందుకంటే ఉద్యోగం వచ్చినటువంటి ఒక వ్యక్తే బాధితుడు కాదు, ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తే బాధితుడు కాదు. ఆ ఉద్యోగం రావడం వల్ల ఆ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు కూడా 4 మెతుకులు తినగలుగుతాం, గౌరవంగా సమాజంలో బతకగలుగుతాం అని కాయ కష్టం చేసి తమ పిల్లాన్ని చదివించి ఉత్తీర్ణుని చేసి తీరా ఉద్యోగ అవకాశాలు వచ్చేటప్పటికి ఇంత భారీ ఎత్తున కుంభకోణాల వలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత డిఎస్సి అభ్యర్థులు నలిగి విసిగి వేసారిపోతుంటే కూటమి ప్రభుత్వం చేతగాని చవట దద్దమ్మలా ఎందుకు కూర్చుంది? ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? బేషరతుగా మేము డిమాండ్ చేస్తున్నాం, నారా లోకేష్కి నీతి నిజాయితీ ఉంటే ఇమీడియట్గా రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేసి జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని తక్షణం చట్టపరంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజీనామా చేయమన్నానని చెప్పి లోకేష్ గారు ఏం భయపడక్కర్లా. ఎందుకంటే మీ నాన్నగారికి ఎలాగో వయోభారం వచ్చింది, ఆ సీటు కోసం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పోటీలో లేడు కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తులో సీటు నీ కోసం ట్రై చేస్తారు. ఈ 2-3 ఏళ్ళ ప్రక్రియ చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి రేపో మాపో మీరు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసినా మళ్ళొక 6 నెలలు మీ అవకాశం మీకు వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు నిజంగా నిజాయితీ పనులు అయితే ఇమీడియట్గా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి. అన్యాయం జరిగినటువంటి ప్రతి డిఎస్సి అభ్యర్థికి కూడా న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ 2 విషయాలు. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారన్నటువంటి మీ ప్రశ్న అయితే దానికి సమాధానం వేరుంటుంది. ఉద్యోగాల విషయంలో అవకతవకలు జరిగాయన్నదే మీ ఆరోపణ అయితే, అదే కనుక మీ ఆరోపణ అయితే వాళ్ళ దగ్గర అధికారం ఉంది, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది,
కమాన్ ఓపెన్ ఛాలెంజ్ చేయమనండి దమ్ముంటే. 2014 నుంచి ఎన్ని అవకతవకలు జరిగాయి సిబిఐ ఎంక్వైరీ వేయమనండి. పోనీ 2019 నుండి ఇప్పటి వరకు వేయమనండి. మాటలు చెబుతూ కూర్చోవడం కాదు పాలన అంటే. అధికారం ఇచ్చినప్పుడు చేసి చూపించాలి. ఊరికే మీ మాటల్లో కోటలు చెప్తాం, చేతల్లో గడపలు దాటం అంటే ఆ పప్పులు ఆంధ్ర రాష్ట్రంలో ఉడకవు. మేము డిఎస్సి నోటిఫికేషన్ ఏం తీసాం, సచివాలయ వ్యవస్థ ద్వారా ఎన్ని మందికి ఉద్యోగాలు కల్పించాం, ఆర్టీసీ ఉద్యోగస్తులను ఎలా మేము కాపాడగలిగాం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఏ విధంగా తగ్గింది, ఇవన్నీ నేనో మీరో చెబితే నేనో రాజకీయ పార్టీగానో మీరో మీడియా ప్రతినిధిగానో మాట్లాడడం కాదు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు ఒక కేంద్ర మంత్రి ఏం సమాధానం చెప్పారో ఆ రికార్డ్స్ని మీరు వెరిఫై చేసుకుంటే మీకు వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి మేము ఏదో రాజకీయ పార్టీగా మాట్లాడితే మా మాటలకు మీరు వక్ర భాషను చెప్పేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ఉంటుంది, మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. మా హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. దట్ క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే ఇప్పుడు రెండు విషయాలు చెప్తాం. ఎక్కడైనా ఒక పొరపాటు తప్పు ప్రభుత్వంలో జరిగినప్పుడు సంబంధిత అధికారి అత్యుత్సాహం వల్ల జరుగుండొచ్చు, మరొకటి ఉండొచ్చు. దాని మీద యాక్షన్ మా ప్రభుత్వం తీసుకుందా లేదని మీకు తెలుసు. మరి ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగస్తులను ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తున్నారు? నిన్న కాక మొన్న మహానాడు వేదికల మీద సాక్షాత్తు సర్కిల్ ఇన్స్పెక్టర్లు వెళ్ళి మహానాడు వేదికల మీద తెలుగుదేశం పార్టీ మీటింగ్లో కూర్చుంటారా? అవి మీకు ఎందుకు కనబడవు? అవి మీరు వాళ్ళని ఎందుకు అడగరు? ఒకటి. ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో 2014 నుంచి 19 మధ్యలో అదే ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ రూమ్ నెంబర్ 28లో సాక్షాత్తు అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కాలేజీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ చేసినటువంటి దిక్కుమాల రాజకీయ చరిత్ర వాళ్ళది. వాళ్ళతో మీరు మాకు ఎలా పోలుస్తారు? మేము ఏ రోజు ఏ ఉద్యోగులను కానీ ఏ అధికారులను కానీ ఏ వ్యవస్థను కానీ మేము వాడుకోలేదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీని కార్యకర్తలతో నడిపించాం తప్పితే ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు. చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే మీకు చెప్తున్నా, ఏదైనా తప్పులు జరిగాను నో నా వరకు నేను చెప్తా ఉన్నా. ఎవరైనా సరే, ప్రసాద్ రెడ్డి గారు అవనివ్వండి, ఉదయ్ గారు అవనివ్వండి, నాయుడు గారు, రాజీవ్ గాంధీ, ఎవరైనా కానీ ఎవరూ చట్టానికి అతీతులు కాదు. ఎవరూ చట్టాన్ని దాటి తమ చేతనైనట్టు వ్యవస్థను చేసుకోవడానికి లేదు. ఇప్పుడు అధికార పార్టీ ఉంది, నిజంగా ప్రసాద్ రెడ్డి గారు చట్ట వ్యతిరేకంగా పనిచేశారని మీ ఆరోపణ అయితే వేయమనండి. ఆయన మీద ఏం వేస్తారో వేయమనండి, నివేదిక తెప్పించుకోమనండి, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమనండి. ఇఫ్ ఎట్ ఆల్ ఈజ్ ప్రూవెన్ రాంగ్, డెఫినెట్లీ చట్టపరంగా చర్యలు తీసుకోమనండి. దానికి మేమే అభ్యంతరం కాదు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను కార్నర్ చేయడం కోసం కొంతమంది వ్యక్తుల మీద బురద జల్లి ఉద్దేశపూర్వకంగా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టేటటువంటి కుటిల రాజకీయాలకు మేము వ్యతిరేకం అని చెప్తా ఉన్నా. వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు అత్యద్భుతంగా మోసం చేశాడు. 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాలంటీర్లను అందరినీ కూడా నడి రోడ్డు మీద పడేశాడు. వాలంటీర్లు అనేది ఎలాగా అన్యాయం జరిగిన వాళ్ళందరినీ పీకేశాడు అనుకోండి. ఉన్న సచివాలయ ఉద్యోగుల గురించి నేను చెప్తున్నా. సచివాలయ ఉద్యోగులను మీరు వెళ్ళి మైకులు పెట్టి అడగండి, మీ బాధ ఏంటి, మీ వేదన ఏంటని. ఒక్కొక్కడు కూడా కొన్ని వందల కథలు చెప్తారు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సచివాలయ వ్యవస్థ వల్ల మంచి పేరు వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థని స్లో పాయిజన్ మాదిరి చంపేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ సచివాలయ ఉద్యోగస్తులందరికీ కూడా ఒక బర్డెన్, మోయలేనటువంటి భారాన్ని వాళ్ళ మీద నెట్టి వాళ్ళని అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళనే కాదు, ఈ రాష్ట్రం ఉద్యోగులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలుసు. అయితే ఉద్యోగులు రాజకీయ నాయకులు కాదు కాబట్టి సమయం వచ్చినప్పుడు వాళ్ళు స్పందిస్తారు. ఇప్పుడేముంది, ముందుంది ముసలి పండుగ ఈ ప్రభుత్వానికి. థ్యాంక్ యూ.